బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి 42% రిజర్వేషన్లు సాధించుకుంటామని ఆ సంఘం జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నవంబర్ 2న కళింగ భవన్లో బీసీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రైలు రోకోలతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులను కలవనున్నట్లుగా ప్రకటించారు. లక్షలాది మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని పేర్కొన్నారు. మా దేశ యొక్క ప్రధాన లక్ష్యం రెండు ప్రధాన లక్ష్యం. ఒకటి, అడగాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అడిగి తీరాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షంతో ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్లకు వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఢిల్లీలో చేయాల్సింది కాబట్టి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేస్తాం. రేపు నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ లోని కళింగ భవన్ లో బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. దీక్షలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం దిగడానికి రైలు రోక పెడతాం. లక్షల మంది తోటి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రదర్శన తీసి హైదరాబాద్ ను దిగ్బంధం చేస్తాం. ఇటు మా నీటి కుంటలో పడి